2 రోజుల క్రితం ఇదే తరహా వార్త సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టింది. అంతకుముందు స్క్రిప్ట్లో ఎవరు రాశారో ఊరు పేరు లేదు. ఈ స్క్రిప్ట్లో మాత్రం అడ్వకేట్ వివి లక్ష్మీనారాయణ పేరుతో ఒక పెద్ద స్క్రిప్ట్ వైరల్ అయింది. ఆ వ్యాసం సమరీ ఏంటంటే, టార్గెట్ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్గా సాగింది. లిక్కర్ కేసు నిందితులకు బెయిల్ ఇప్పించేందుకు స్పెషల్ జీపీపై దమ్మాలపాటి ఒత్తిడి తెచ్చారని, ఏజీ పదవిని అడ్డుపెట్టుకుని దమ్మాలపాటి దందాలు చేస్తున్నారని, దానిని నిరూపించడానికి నేను సిద్ధం అని గవర్నర్, సుప్రీంకోర్టు, సీజేకు ఫిర్యాదు చేస్తా అని ఎమ్మెల్యేలందరికీ లేఖ ద్వారా వివరిస్తాను అన్నది ఆ స్క్రిప్ట్లో సారాంశం. దున్నపోతు ఈనింది అంటే దూడను కట్టేసే గట్టి జున్ను నాకు పంపించరు అన్నట్టు టీడీపీ సానుభూతి పరుల్లో ఒక సెక్షన్ వివి లక్ష్మీనారాయణ రాతలను భుజానికెత్తుకుని దమ్మాలపాటిపై తెలుగుదేశం న్యాయవాదుల తిరుగుబాటు అని వార్తలు వండివార్చారు. జగన్ వికృత విధ్వంస పాలనలో తెలుగుదేశం పార్టీకి వివి లక్ష్మీనారాయణ ఒక అవిశ్రాంత పోరాట యోధుడిగా, నాటి జగన్ అరాచకాలపై అలుపెరగని న్యాయ పోరాటం చేసిన ప్రముఖ న్యాయవాదిగా కీర్తించారు.